ఏమిటి పార్వతీదేవి, తమరు నన్ను ఏ కార్యం నిర్వర్తించడానికి పిలిపించారు? శ్రీహరి, దుష్ట జలంధరుడు నన్ను కామాంధుడై చూసి నా సతీత్వపు తేజాన్ని అవమానించాడు. ఇక మీదట ఆ దుష్టుడు అంతమొందక తప్పదు. అదెలా? తమరు నన్ను అడుగుతున్నారా ఎలాగని? ఆ దుష్టుడు ఇతరుల భార్యల పాతివ్రత్య మహిమ తెలుసుకోకుండా వారిని తాను కామాంధుడై చూస్తాడు. ఆ నీచుడికి జీవించి ఉండే అధికారం లేదు. ఆ దుష్ట జలంధరుడు కైలాసంపై ఆక్రమణ చేశాడు. నన్ను కామాంధుడై చూశాడు. పైగా నన్ను సుందరి అన్నాడు. జలంధరుని ఉద్దేశమే అపవిత్రమైనది, చూపులు మలినమైనవి, మనసే పాపిష్టిది. ఇక నేను ఆ జలంధరుని సంహరించగోరుతున్నాను. ఆ రాక్షసుడేమో నా స్వామిపై ప్రహారం చేసి ఆయన శక్తినే ఎదిరించాడు. ఎందుకు? ఏ కారణం చేత? ఏం ఆలోచిస్తున్నారు శ్రీహరి? ఇంకా ఆ అధముడు జీవించి ఉండటం లోకంలో ఉత్పాతం కలిగిస్తుంది. ఓరి శివుడా! ఓరి మాయావి! మమ్మల్నే మోసగించావా? నిన్ను ఇంకా దండించవలసిందే. నేను దైత్యరాజు మహాబలి జలంధరుణ్ణి. నా పుట్టుక యుద్ధం చేయడానికి, ఆ దేవతలను ఓడించడానికి జరిగింది. నా దెబ్బలు కాచుకో! నారాయణ. ఏం రాహు, తల వంచేశావే? సిగ్గుపడుతున్నావా నీ పాపాలకు? సిగ్గే కాదు, దుఃఖం కూడా. అయితే ఇది మంచి లక్షణమే. అహంకారులు, పాపాత్ములు తాము చేసిన పాపాలకు సిగ్గుపడని ఆరంభిస్తే ఈ జగతిలో ఎల్లెడలా శాంతి, ఆనందము వ్యాపిస్తాయి కదా. సత్కార్యాలదే పైచేయి అవుతుంది. నరదా, నీవెప్పుడూ కూడా జగత్ కళ్యాణం గురించే మాట్లాడుతుంటావెందుకు? అది సర్వశ్రేష్టమైన విషయం గనుక. దీనివల్లనే సృష్టి నిర్మాణం జరిగింది. దీనివల్లనే ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది. దీన్ని గురించి తెలిసిన వారికి ఇంకా తెలుసుకోవలసిన విషయం మరి ఏమీ ఉండనే ఉండదు. నీవు ఈ విషయాన్ని తెలుసుకో రాహు. నీకు కూడా అంతా శుభకరమే కాగలదు. నీ సంగతే చెబుతుంటావా? నాది కాస్త వింటావా? నారాయణ నారాయణ. నేడు నీవు కూడా ఏదో చెప్పదలుచుకున్నావా? మంచిది, చాలా మంచిది. ఎప్పుడూ చెప్పినదే వినేవాడివి నేడు చెబుతావా? చెప్పు, త్వరగా చెప్పు. నీవు నన్ను సిగ్గుకు కారణం అడిగావు కదూ? అవునవును. మనకు అహంకారము, దుర్భావనలు తెలియరాగానే సిగ్గు కలుగుతుంది. కానీ నీకెలా సిగ్గు కలిగింది? దైత్యరాజు జలంధరుడు మందలించాడా? పేరెత్తకు ఆ దుష్టుడిది. వాడు దైత్యుడు కాడు, దైత్యులకు శత్రువే. వాడు దుష్టుడనే సంగతి నాకు ముందే తెలిసి ఉంటే సహకరించేవాణ్ణే కాను. వాడి సహచర్యం మూలంగానే నాకు సిగ్గు కలిగింది. అలవాటు చేసుకో, అలవాటు చేసుకో. సిగ్గుపడటం నీ ఇతర రాక్షసులను కూడా మరి అలవాటు చేసుకోమను. అందరికీ అంతా శుభకరమే కాగలదు. ఇక ఇది తెలుసుకో, ఆ శివుని చేతిలో జలంధరునికి సర్వనాశనం తప్పదు.
తీసుకో నీ గద, తీసుకో. దైత్యరాజా జలంధర, జలంధర, మహేశ్వరుడు శివశంకరుడితో యుద్ధం చేసి నీ సర్వ వినాశనాన్ని కొని తెచ్చుకోక జలంధర. ఇంకా సమయం ఉంది, మించిపోలేదు. పరమేశ్వరుడు ఎంతో దయాళువు. యుద్ధ ఆపివేసి క్షమయాచించు, ఆయన తప్పక నిన్ను క్షమిస్తారు. ఒరే గురు, ఏం గురువు నువ్వు? ఒకసారి ఇటుంటావు, ఒకసారి అటుంటావు. ఇలా పదే పదే పక్షం మారితే నిన్ను గురువని ఎలా అనగలం? ఓరి మూర్ఖుడా, సమయపు పదఘట్టన విను. కాలం ముంచుకొస్తోంది, చూడలేవా? అది నీ వైపుకే సాగుతోంది. సమయం ఉండగానే బాగుపడు, మళ్ళీ అవకాశం దొరకదు. యుద్ధ భూమి నుంచి పారిపోయే అవకాశవాది దైత్య గురు. నేను నీలాగా అవకాశవాదిని కాను. ఎదురుగా బలహీనుడుంటే విర్రవీగుతావు, బలవంతుడుంటే వణుకుతావు. నాకు ఉపదేశాలిచ్చేందుకు అర్హతను నీవిక కోల్పోయావు. మరి నీవు నీ ప్రాణాలనే కోల్పోతావు ఈ యుద్ధంలో. ఎందుకు నా కోపాన్ని పెంచజూస్తున్నావు? నా ఈ క్రోధ జ్వాలలు ప్రజ్వలితే ఇక ఏ మంత్రశక్తి నిన్ను కాపాడటం అనేది జరగదు. నా ప్రాణాల చింత మానేసి నీవు నీ ప్రాణాలను కాపాడుకో దైత్యగురు. వెళ్ళు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళు. ఒరే శివ, ఓం నమః శివాయ. చూసావా దైత్యగురు, నీ శివుడి త్రిశూలం కూడా నా ప్రభావం వల్ల వ్యర్థమైపోయింది. నీ బుద్ధి నశించిపోయింది జలంధర. అందుకే నీకు అర్థం కావటం లేదు. ఈ త్రిశూలం నిష్ఫలం కావటం కూడా శివుని లీలయేనని. పరమ జ్ఞానులకే అర్థం కాలేదు శివలీలలేమిటో. నీ వంటి పాపలకేం అర్థమవుతుంది? నిజానికి మృత్యువు నీ నెత్తిన తాండవిస్తోంది. ఇప్పుడిక నీపై విరుచుకుపడుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓ విధాత, ఇదేమి వైపరీత్యం? భర్త శివునితో భీషణమైన అంతిమ యుద్ధం చేస్తున్నాడు. అతని భార్య అదే శివుని ఆరాధనలో లీనమైంది. ఇప్పుడు ఆ అజ్ఞాని ఇక్కడికొచ్చి చూడగలిగితే అతడికి సంగతి తెలిసి వస్తుంది. ఆ శివుని త్రిశూలం అతడికి తగిలి కూడా నిష్ఫలం ఎందుకయిందో. ఇంకో విషయమూ తెలుస్తుంది. అతడి భార్య వృంద యొక్క శివభక్తి పాతివ్రత్యం వల్లనే శివుడు అతడిపై పూర్తిగా విజృంభించలేదు. వృంద, వృంద, నమః శివాయ. గురువర్య, ప్రణామం గురువర్య. వృంద, నేను నిన్ను నిత్య సుమంగళివి, దీర్ఘాయువు కమ్మని ఆశీర్వదించదలిచాను. కానీ నాకు ఆశీర్వాదాన్ని ఇస్తూ మధ్యలో ఆగిపోయారే గురువర్య. వృంద, నీ భర్త జలంధరుని బుద్ధి పెడదారి పట్టిపోయింది. అతడు నీది తనది మంచి చెడ్డలు యోచించకుండా శివునితో యుద్ధం చేసి సర్వనాశనం కొని తెచ్చుకుంటున్నాడు. అందుకే నేను పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను గురువర్య. వృంద,
నీ యొక్క భక్తి, ప్రార్థన, పాతివ్రత్యం అండతో జలంధరుడి పాపాల పరిధి మరింత పెరిగింది. అందుచేత నీ ప్రయత్నాలన్నీ వ్యర్థమే అవుతాయి. వద్దు గురువర్య, నా ప్రయత్నాలు వ్యర్థం కానీయకండి. జలంధరుని దౌర్జన్యం, నీచత్వం, దుర్మార్గాల వల్ల నీ ప్రయత్నాల, ప్రార్థనల శక్తి క్షీణించిపోయింది. బృంద, దీనివల్ల నీవు నిరాశ చెందవలసిన అవసరం లేదు. నీవు నీ పాతివ్రత్యాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారద, నీవిప్పుడు ఎక్కడున్నావా? పరమపిత, నేనెక్కడుండాలంటారు? ఓయ్, బ్రహ్మలీలలను, ప్రభులీలలను, శివుని లీలలను గురించి ప్రచారం చేస్తావు. ఇక తీరా ఆ శివలీలలన్నీ కూడా చరమస్థాయి చేరుకున్నప్పుడు నీవు కూడా అక్కడే ఉండవలసింది. ఆ లీలలన్నీ చూసి మరీ వస్తున్నాను పరమపిత. నేనిక్కడికి ఎందుకు వచ్చానంటే తమ నుంచి తెలుసుకుందామనే. ఆ శివ జలంధరుల యుద్ధానికి పర్యవసానమేమిటా అని. నారద, నీవనేక మార్లు ఇదే తప్పు చేశావు. తప్ప? ఏం తప్పు పరమపిత? అదే, జ్ఞానివై ఉండి కూడా అజ్ఞానిలాగా మాట్లాడతావు, ఆలోచిస్తావు. అలా నేనేమన్నాను పరమపిత? ప్రశ్న నన్నడుగుతావే, నీకే తెలియాలి. నీ మనసునే అడుగు. సింహం గనక లేడితో తలపడితే వాటిలో ఓడిపోయేదివరు. పర్వతాన్ని మేకపోతు ఢీకొంటే అందుకు పర్యవసానమేమవుతుంది? అంటే పరమేశ్వరునిదే విజయమన్నమాట. నారదా, నీ ఆలోచన, నీ ప్రశ్న రెండూ నిరాధారమైనవి. ఆ శివశంకరుని సమక్షంలో ఒక రాక్షసుడు ఎంతకాలం నిలవగలడు? ఇంత సమయం పడుతోందంటే అందుకు మూల కారణం లేకపోలేదు. అది వృంద పాతివ్రత్యమే. ఇక నారద, నిజం చెప్పాలంటే ఈ యుద్ధం శివుడు జలంధరుడిది కాదు. అదసలు వృంద యొక్క పాతివ్రత్యానికి, ఆ జలంధరుని అధర్మ ప్రవృత్తికి జరుగుతోంది. ఈ యథార్థంతో మరొక సత్యం కూడా ముడిపడి ఉంది. తన అధర్మ ప్రవృత్తికి శక్తినంతా జలంధరుడు వృంద ద్వారానే పొందగలుగుతున్నాడు. ఈ విషయం నీకేమీ తెలియనిది కాదు నారదా. అధర్మ మార్గాన పయనించే వారికి కలిగేది భ్రమ మాత్రమే. వారికనిపిస్తుంది విజయం కలిగిందని, కానీ వారికి విజయం ప్రాప్తించదు. నేటిదాకా కాదు కదా, భవిష్యత్తులోనూ కలగబోదు. ఎందుకంటే విధాత తన సృష్టి ప్రారంభించినప్పుడే ప్రకృతి నియమాలను అనుసరించి అధర్మానికి విరుద్ధంగా తీర్పునిస్తూ దానికి ఏనాటికైనా పరాజయమే కలిగేట్టుగా రాసిపెట్టి తిరుగులేనట్టి నిర్ణయం చేశారు. మాత, నాకు సమాధానం లభించింది. పరమపిత, నా ప్రశ్నకు సమాధానం లభించింది. నారాయణ నారాయణ. ఏమైంది మహారాణి? ఏమైంది? నాకొక పెద్ద పీడ కలవచ్చింది. నా స్వామి యుద్ధం నుంచి తిరిగి వచ్చారు. లేదు మహారాణి, ఎవరూ తిరిగి రాలేదు. మహారాణి, మహారాణి, మహారాణి. సేనాపతి, సేనాపతి, ఏమైంది? పరిస్థితి మనకు ప్రతికూలమైంది మహారాణి. అసురసేన శివగణాల వల్ల సమాప్తమైపోయింది. నా స్వామి ఆయన గురించి ఏమీ తెలియదు. ఏమీ తెలియదా? ఆయన ఆయన నీకు శివశంకరునితో పాటుగా యుద్ధం చేస్తూ కనపడలేదా? కనపడ్డారు, కానీ
యుద్ధం చేస్తుండగా అకస్మాత్తుగా అదృశ్యులయ్యారు. బహుశా ఆ శివుడు తన మాయ తప్పుడు ఆయనను సంహరించారేమో. నా పాతివ్రత్యం పవిత్రంగా ఉంటే ఎవ్వరూ కూడా ఎప్పుడు నా స్వామి జోలికి రానేనా రాలేరు, ఏం చేయలేరు.